అండి. ఈరోజు నెల్లూరులో 44వ డివిజన్ నుంచి 15వ డివిజన్ 16వ డివిజన్కి పోయేదానికి 45 నుంచి 15, 16 డివిజన్లు పోయేదానికి ఒక రౌండ్ తూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది. దాని పేరే రౌండ్ తూమ్ అని. ఎందుకంటే 14, 19లో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జ్ లేదు సరిగా, మీరు ఒక బ్రిడ్జ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. 14, 19లోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. కొంత వర్క్ కూడా పూర్తి చేసాము. అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయింది. అప్పటికి గవర్నమెంట్ మారింది. ఆ ఒక్క కాలం పూర్తి చేసి స్లాబ్ వేసి ఉంటే ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అయిపోయినది బ్రిడ్జి. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం, ప్రజల అవసరాలు ఏదో కనుక్కొని చేయటం. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి 14, 19లో మేము చేయకూడదు, వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా? అదేవిధంగా ప్రతి ఒక్కరికి ₹2 చక్కగా 20 లీటర్ల వాటర్కి నెల్లూరులో 6 లక్షల లీటర్ వాటర్ పెట్టాను. శ్రవంతి ప్రాజెక్ట్ దాన్ని మూసేశారు. మూసేశారు, స్టార్ట్ చేసి ఆపేశారు. ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది. ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాట ఇచ్చామో దా ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ 6 కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే 45 నుంచి 15, 16కి పోవటానికి కానీ 15, 16 నుంచి 45కి పోవటానికి ప్రజలకు చాలా అనుకువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జిలు కూడా రావాలి. ఇలాంటి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని 2014, 19లోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం. అయితే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వస్తుంది. మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి ఆపాకి పక్కుండే యొక్క ఎన్నో హౌసెస్ని యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్లో ఎంతమంది నష్టపోతారు, బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే, ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆయన. మీరు కట్టే ట్యాక్స్లన్నీ దానికి వెళ్తున్నాయి, వడ్డీ అసలుకి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఇలాంటి బ్రిడ్జిలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు. నేను అధికారులందరికీ ఒకటే చెప్పాను, 2026 జూన్ 12వ తేదీకి నెల్లూరు సిటీలో ఉన్న, రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని. డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్, ఈ పక్కనే ఒక డ్రైన్ ఉంది, ఈ పక్కన ఇళ్ల మధ్య ఒక పెద్ద కాలువ పోతుంది. ఆ కాలువ ఏ బ్రాంచ్ కెనాల్ ఇది? ఈ డ్రైన్ అటు కాదు, ఇది చిన్న కాలువ, మల్లప్ప కాలువ అనేది పక్కన కాలువ. ఈ డ్రైన్స్ అన్నీ కూడా యాక్చువల్గా ఈరోజు అంటే మెయిన్గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలాంటి కెనాల్స్ ఉన్నాయి. మల్లప్ప అనేది ఇటువంటి కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి. బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి 50 కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు. అది అయిపోగానే ఆ డ్రైన్స్ కూడా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం జరుగుతుంది. 165 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి అట్కోలోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు. ఏదైతే 2014, 19 ఆగిపోయింది, అది అంటే గత ప్రభుత్వం ఆపేసింది. మా మీద కోపంతో 940 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెడితే దాన్ని ఆపేసింది. అది కూడా పూర్తి చేశారు. కాబట్టి నేను ఒకటే ప్రజలకు చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 తప్పకుండా చేస్తాం. ఈ బ్రిడ్జికి చాలా కాలానికి మోక్షం వచ్చింది. ఫస్ట్ ఈ బ్రిడ్జి కోసం అనేక
సార్లు గట్టిగా మాట్లాడడం జరిగింది. మనం మాట్లాడినా కూడా అక్కడ స్పందించే నాయకుడు ఉండాలి. మంత్రి గారు ఆ రోజు నేను ఇదొకటి దీని మీద ఇంకో బ్రిడ్జి కట్టమన్నాను. బాలాజీ నగర్కి, ఆదిత్య నగర్కి, సోమదాస్ స్కూల్కి పోయే ప్రాంతానికి మరి ట్రాఫిక్ తగ్గుతుంది, ఆ ట్రాఫిక్కి ఈ బ్రిడ్జి కట్టాలి అని చెప్పి సార్ చెప్పినప్పుడు సార్ ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు ఇక్కడ కొత్తది కట్టాలన్నప్పుడు అప్పుడు అంచూరు జానకి గారు 45వ వార్డు కార్పొరేటరు అందరూ కూడా గట్టిగా కట్టడం జరిగింది. ఇది 16, 15, 45కి కలిసి వచ్చేటటువంటి బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జికి అంతమంది పాత బ్రిడ్జి ఉండింది. పాత బ్రిడ్జికి ఇక్కడ ఉన్నటువంటి కింద ఉండే పిల్లలు సరిపోతా లేదా అని చెప్పి తిరుపతిలో ఒక టెస్ట్ పెట్టారు, కొంత డబ్బులు మిగులుతాయని. ఆ రోజు అంచూరు శ్రీనివాసు గారు అదే రకంగా అప్పుడున్నటువంటి ఏఈ వేణుగోపాల్ గారు తిరుపతి కూడా 3-4 సార్లు వెళ్ళటం జరిగింది శాంక్షన్ కోసం. జానకి గారు పట్టుబట్టారు దీన్ని చేయాలని ఆనాడు కార్పొరేటర్. ఈరోజు మంత్రి గారు ఆయన చేతులుగానే ఆ రోజు శంకుస్థాపన జరిగింది. మరి ఆయన చేతుల మీదే ఈరోజు ఓపెనింగ్ చేసి మధ్యలో వైసీపీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనిల్ నిద్రపోతున్నాడు. వాళ్ళు చేసిన పనులు ఏమీ లేవు, దోచుకోవడం అక్కడే. ఈరోజు ప్రతి పని మా నారాయణ గారు చేస్తున్నారు. నెల్లూరే కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ఒక స్కూళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టున్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేది ఆయన కాన్సెప్ట్. దాంతోనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదే రకంగా మన లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదే రకంగా నా దైవం నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి, అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని వాటిలో మా నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఒక పక్క అమరావతి రాజధాని చేస్తూ మరో పక్క జిల్లాను వదలకుండా రాష్ట్రాన్ని వదలకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదే రకంగా నేను ఒకటే అడుగుతున్నా సార్ని, దీనికోసం మధ్యలో 2 సార్లు మేము చెవులో పువ్వు పెట్టుకొని దీనికి ధర్నా చేయడం కూడా జరిగింది ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో. సిగ్గుందా మీకు? మొత్తం ముక్కాల భాగం నారాయణ గారి హయాంలో మేము పూర్తి చేసాం. నేను ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు కనీసం మీరు ఆ 20% పూర్తి చేయలేరా అంటూ ధర్నాలు చేయడం కూడా 2-3 సార్లు జరిగింది. అయినా వాళ్ళు సిగ్గు లేదు, చరణం లేదు. కానీ మా నారాయణ గారు రావడంతో పార్కులతోటి, స్కూళ్ళతోటి ఆగిపోయినటువంటి బ్రిడ్జీలు కూడా ఆ రోజు ఈనాడు చేయడం జరిగింది. నేను నారాయణ గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నాను. నెల్లూరు రూరల్ కానీ టౌన్ కానీ ప్రజల చిరకాల కోరిక, పెద్ద వర్షం వస్తే తూర్పు ప్రాంతం వాళ్ళు పడన ప్రాంతం పోలేరు, పడన ప్రాంతం వాళ్ళు తూర్పు ప్రాంతం రాలేరు. ఆ రోజు దాని మీద నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు పోరాటం చేయడం జరిగింది. అది కావాలి సార్ అని. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పెద్ద వర్షాలు వస్తే అండర్ బ్రిడ్జిలు అన్నీ మునిగిపోతున్నాయి. కానీ హాస్పిటల్స్ అంతా ఎక్కువ ఆపక్కున్నాయి. ఎంతోమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి గుడి దగ్గర పోయి తిరుక్కోవాలి రావాలి. దాదాపు అరగంట నా బోటి గుండె జబ్బు ఉండేవాళ్ళు పోవటం కూడా జరిగింది అనేక సార్లు. ఈరోజు ఏమనుకున్నా చేసే శక్తి మా నారాయణ గారికి ఉంది, చేయగలడు కూడా. అందుకని నెల్లూరు ప్రజల చిరకాల వాంఛ సార్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీరు చేయాలి. దానికి ఇప్పుడు మీరు నుడాకు చెప్పారు, అనేక పొలాలు ఇస్తున్నారు, మీరు నుడా సహకారం చేస్తారు. దానికి డబ్బులు కట్టేదానికి నుడా మీతోటి ఉంటుంది. మీరు తప్పకుండా దాన్ని సాధించమని మిమ్మల్ని ఈ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈరోజు ఓపెన్ చేసిన దానికి మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. నమస్కారం. బాలాజీ నగర్ ప్రాంతం నుండి మినీ బైపాస్కి కనెక్టింగ్ కలిపేటటువంటి ఈ యొక్క బ్రిడ్జి ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. ఈ బ్రిడ్జిని ప్రారంభించింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. 80% పూర్తయిపోయి కేవలం 20% మాత్రమే, 3 పిల్లర్లో 2 పిల్లర్లు పూర్తి చేసి 1 పిల్లర్ మాత్రమే పూర్తి చేయాల్సిన పరిస్థితిలో ఇది పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. నేను కూడా అప్పుడు అక్కడే ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిని. అనేక సందర్భాల్లో 1 పిల్లర్ వేస్తే పూర్తయి ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ అందుబాటులోకి వచ్చే ఈ పని కూడా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు నారాయణ సార్ గారు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ సార్ గారు మంత్రి అయ్యాక తిరిగి ఈ పని మొదటి సంవత్సరంలో పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా మంచి పరిణామం. ఈ సందర్భంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు ప్రజల యొక్క ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 2014-19లో దీన్ని అసలు డిజైన్ చేసి ప్రపోజ్ చేసి నేను నారాయణ సార్ గారికి తీసుకెళ్ళి, సార్ ఈ విధంగా ఇక్కడ నుంచి స్వామిదాస్ ఆదిత్య నగర్, బాలాజీ నగర్, ఏసీ నగర్ టోటల్గా ఈ కనెక్టివిటీ బాగుంటుంది, ఈ 2 బ్రిడ్జిల వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. నారాయణ సార్ గారు ప్రపోజల్ తీసుకెళ్తే ఆ రోజు కోటన్ రెడ్డి గారు, అజీజ్ గారు కలిసి దీన్ని
పకడ్బందీగా మళ్ళీ దీని బ్రిడ్జి మళ్ళీ మిస్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో చాలాసార్లు నారాయణ సార్కి మెమోరాండం ఇచ్చి చాలాసార్లు కనీసం 10 సార్లు సార్ చూశారు. ఇక్కడ చూసి వచ్చి బ్రిడ్జి ఓపెన్ చేశారు. ఆ వైసీపీ గవర్నమెంట్లో అది పూర్తి చేయలేకపోయింది. ఆ రోజు మేము 80% చేసి 20% చేయలేకపోయింది. అదే మళ్ళీ నారాయణ సార్ మళ్ళీ గెలవడం, మళ్ళీ మంచి మెజార్టీతో గెలవడం, మళ్ళీ మన నెల్లూరు చాలా అదృష్టం చేసుకుంది. కాబట్టి మళ్ళీ దాన్ని ఆ బ్యాలెన్స్ దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ సార్ చేతుల మీదకే ఇది చేయడం. ఆ రోజు అంచూరు జానికి కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి మేము ప్రపోజ్ చేసాం. 3.5 కోటికి మస్తాన్ రెడ్డి కాంట్రాక్టర్. మొత్తానికి 50,000 మందికి ఈ బ్రిడ్జి కనెక్టివిటీ వచ్చింది. అందుకని అంత సంతోషిస్తున్నాం. నమస్కారం. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి సారథ్యంలో గత ప్రభుత్వం 2014-19లో ఈ కార్యక్రమాన్ని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టారు. మళ్ళా కొంచెం బ్యాలెన్స్ ఉన్నటువంటి పనిని పూర్తి చేయలేక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఇక్కడ వచ్చేదానికి ట్రాఫిక్ తూర్పు ప్రాంతంలో చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళా నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వమే అప్రోచ్ రోడ్లన్నీ కంప్లీట్ చేసి ఈరోజు ఘనంగా ఈ యొక్క రహదారిని ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ప్రతి ఒక్క ప్రజలు గమనించాలి, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజలకు మంచి పని చేస్తుంది, ప్రజలకి సేవ చేస్తుందంటే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. గతంలో కూడా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్క ఓటరు గుర్తించాలి, గమనించాలి. ఎందుచేతనంటే అనేక కార్యక్రమాలు ఈరోజు ఉచిత బస్సు స్త్రీలకి ఎంత గౌరవంగా ఉచిత బస్సు అంటే ప్రయాణిస్తున్నారంటే అంత ఆనందంగా ఈరోజు ఒక్కొక్కరికి 3,000, 4,000 నెలకి మాకు మిగులుతుందని చెప్పేసి పల్లెల నుంచి వచ్చేటువంటి మహిళలు ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 13,000 రూపాయల లెక్కన వేస్తూ అది ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి నారా చంద్రబాబు నాయుడు వారికి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో విద్య ఉండాలి, విద్య ఉంటేనే ప్రజలు అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకున్నప్పుడే మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళే తెలుసుకొని తెలుగుదేశాన్ని బలపరుస్తున్నటువంటి ఆలోచనతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవి, మన మంత్రి గారు నారాయణ గారు అయితేనేవి ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనసులో ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థి కూడా గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ బ్రిడ్జి గతంలో నారాయణ సారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జిని శంకుస్థాపన చేయడం జరిగింది. 2019 వరకు ఈ బ్రిడ్జి పూర్తి అయిపోయింది. ఏదో దురదృష్టవశాత్తు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇంక ఈ బ్రిడ్జి గురించి పట్టించుకోలేదు. ఈ 2 బ్రిడ్జిలకి అప్రోచ్ అనేది వేయలేదు. మళ్ళీ నారాయణ సారే వచ్చి ఈరోజు ఈ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు వేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం అనేది ఈ 15, ఈ 16 డివిజన్ ప్రజలకి చాలా సంతోషం. ఎందువల్లంటే ముఖ్యంగా ఈరోజు ట్రాఫిక్ అంతా సర్వేపల్లి కాలువ బ్రిడ్జి మీద, అన్నపూర్ణ అపార్ట్మెంట్ బ్రిడ్జి మీద పోతుంది. ఈ బ్రిడ్జి వేయడం వల్ల చాలా వరకు ఈ ప్రాంత వాసులు ఈ బ్రిడ్జిని వినియోగించుకొని ఆ వైపు ట్రాఫిక్, ఇటు రామలింగపురం వైపు పోయే ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుందని మేము ఆశిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న నారాయణ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మంత్రి గారు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ కొత్త బ్రిడ్జి కాడ లింకప్ రోడ్లు ప్రారంభోత్సవం జరిగింది. ఎన్నో అభివృద్ధి పనులు మన పట్టణంలో మంత్రి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ బాలాజీ నగర్ 15 డివిజన్లో కూడా అనేక కార్యక్రమాలు చేపించారు. ఇంకా మున్ముందు కూడా ఈ డివిజన్లో మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. తప్పకుండా అవన్నీ చేసి మంచి డివిజన్గా రూపొందిస్తామని కోరుకుంటూ, అలాగే నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, అనురాధ మేడం గారికి, రూప్ కుమార్ యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.